హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో మీరు కంప్లీట్గా స్ట్రీట్ షాపింగ్ అయితే చూస్తారు. నాలాగా విండో షాపింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ వీడియో డెఫినెట్లీ నచ్చుతుంది. అలాగే నాలాగా టైంపాస్కి షాపింగ్ చేసే వాళ్ళు ఎంతమంది కూడా కామెంట్ చేయండి. అలాగే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ స్ట్రీట్ షాపింగ్ వచ్చేసి మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. ఎవ్రీ సండే ఇలా స్ట్రీట్ షాపింగ్ అయితే పెడతారు. నా వీడియోస్ చూసే వాళ్ళకి తెలుస్తుంది. నేను ఇక్కడ తీసుకున్నవి కూడా ఒక సపరేట్గా వీడియో చేశాను అనమాట, ఏమేమి తీసుకున్నాను అనేది. సో ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఇక్కడ మనకి ప్రతిదీ దొరుకుతుందండి. న్యూ బోర్న్ బేబీ దగ్గర నుంచి ప్రతి వస్తువు ఈ స్ట్రీట్ షాపింగ్లో అయితే మనకి దొరుకుతుంది. మొన్న డిసెంబర్ 31 రోజు బయటికి వెళ్ళాం కదా, కేకు అవి తీసుకుందామని. సో ఆ రోజు లక్కీలీ సండే, ఇంకా దగ్గరే కదా అని చెప్పని వెళ్ళాను అనమాట. ఏమన్నా న్యూ స్టాక్ ఏమన్నా వచ్చిందేమో జస్ట్ చూద్దాం అన్నట్లు. వెళ్ళేటప్పుడు బాగా మైండ్ని ప్రిపేర్ చేసుకొని వెళ్తాను. ఈసారి ఏమి కొనకూడదు, ఏమి తీసుకోకూడదు అని కంట్రోల్ చేసుకోవాలి అని. కానీ వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి కొనంది రానన్నమాట. చిన్న క్లిప్ అయినా 10 రూపీస్ పెట్టి చిన్న క్లిప్ అయినా కొనుక్కొని వస్తాను. ఏంటో మరి అక్కడికి వెళ్తే అంత టెమిట్ అవుతాను. ఎంతైనా ఆడవాళ్ళం కదండి, అందుట్లో షాపింగ్ అంటే ఇంకా తగ్గేదేలే అన్నట్లు ఉంటుంది నాతో అయితే. సో ఎందుకో ఏ చిన్నదో అయినా కొనుక్కోవాలనిపిస్తుంది. ఇక్కడైతే పాపకి ఏమన్నా దొరుకుతాయేమో అని చూస్తున్నాను. అదేమో చాలా చిన్నగా ఉంటుంది, 0 సైజ్ కూడా దానికి చాలా పెద్దదైపోతుంది. ఇక్కడైతే ఒక 2-3 అయితే పాప కోసం తీసుకున్నాను. చెప్పాను కదా, ఈ స్ట్రీట్ షాపింగ్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని ఐటమ్స్ ఈ స్ట్రీట్ షాపింగ్లో దొరుకుతాయి అన్నమాట. అలాగే ఆన్లైన్లో దొరికే ప్రతి వెరైటీ ఐటమ్ ఈ స్ట్రీట్ షాపింగ్లో దొరుకుతుంది. ఇక్కడ నేను చూస్తున్న డ్రెస్సెస్ వచ్చేసి 250 రూపీస్, చాలా బాగున్నాయి. అండ్ క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంది. కలర్స్ కూడా చూడండి చాలా బ్రైట్గా ఉన్నాయి అన్నమాట. అండ్ ఇటు సైడ్ ఇవి వచ్చేసి 450 రూపీస్, ఇవి కూడా బాగానే ఉన్నాయి. ఇవి వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్ అనమాట, ఇవి కూడా క్వాలిటీ బాగానే ఉంది. అండ్ ఇక్కడ ఇంకా వాచెస్ చూస్తున్నాము మా హస్బెండ్కి అని. ఇక్కడ బ్లాక్, దాని పక్కనది బాగుంది తీసుకో బుజ్జి అని చెప్తున్నాను, తనేమో ఇవి వద్దని చెప్తున్నాడు అనమాట. వాచెస్ అంటే గుర్తొచ్చింది, దీనికి చిన్న స్టోరీ ఉంది చెప్తాను. నేను మా హస్బెండ్ బర్త్డేకి గిఫ్ట్ చేశాను అనమాట ఒక స్మార్ట్ వాచ్. సో అది తను పోగొట్టుకున్నాడో మర్చిపోయాడో ఎక్కడ పెట్టాడో, ఇంతకీ అది అయితే పోయిందనమాట. అది నేను చాలా ఇష్టంతో ఇచ్చాను అనమాట. అప్పుడు మేము వారణాసిలో ఉండేవాళ్ళం. సో అప్పుడు నాకు అక్కడ ఎవరు తెలియదు అనమాట. ఒక 2-3 తెలుగు వాళ్ళు ఉంటారు. సో వాళ్ళల్లో ఒకరిని కాంటాక్ట్ అయ్యి, అది మా హస్బెండ్ ఫోన్లో నుండి నెంబర్ తీసుకొని వాళ్ళని కాంటాక్ట్ అయ్యి తెప్పించాను. అది ఆన్లైన్లో అవుట్ ఆఫ్ స్టాక్ ఉండే, ఇంకా టైం కూడా లేదని ఇంకా తనకి చెప్పి పాపం వేరే అన్నకి చెప్పి తెప్పించాను. సో ఆ వాచ్ మా హస్బెండ్ మరి ఎక్కడ పెట్టి మర్చిపోయాడో లేదంటే ఏమైందో తెలియదు, అది మాత్రం పోగొట్టుకున్నాడు. అదనే కాదు, ఏదైనా ఇలాంటి వాటిల్లో తను కొంచెం కేరింగ్ తక్కువే అనమాట, మర్చిపోతాడు. ఇంకా అందుకనే అంత కాస్ట్లీ ఇచ్చి కూడా పోయింది అంటే బాధ అనిపిస్తుంది కదా. అందుకని ఇంకా ఇలాంటివే నీకు బెటర్ బుజ్జి, ఇవి తీసుకో అంటే తనేమో ఇవి నాకు వద్దు అంటున్నాడు అనమాట. ఎంతమంది హస్బెండ్స్ ఇలా మనం గిఫ్ట్ చేసిన వాటిని పోగొట్టుకొని కేర్లెస్గా ఉంటారో తప్పకుండా నాకు కమెంట్ చేయండి. జస్ట్ ఏం లేదు, తెలుసుకుందామని. ఇంకా ఆ టాపిక్లోంచి బయటకు వచ్చేద్దాం. నేను సీవుడ్ మాల్కి వెళ్ళినప్పుడు ఒక బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను. ఆ వీడియోలో మీరు చూస్తున్నట్లయితే ఆ డ్రెస్ ఇక్కడే తీసుకున్నాను అనమాట. 500, చాలా బాగుంది క్వాలిటీ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాగ్స్ అండి, చాలా బాగుంటాయి ఇతని దగ్గర. నేను లాస్ట్ టైం ఇతని దగ్గరే ఒక 6 or 7 బ్యాగ్స్ తీసుకున్నాను అనమాట. గిఫ్టింగ్ పర్పస్కి తీసుకున్నాను. చాలా బాగుంటాయండి. ఎవ్రీ సండే స్టాక్ మారుతూ ఉంటుంది, కొత్త మోడల్స్ వస్తాయి, చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ ఈ కింద రో మొత్తం 250 రూపీస్ అంట. క్వాలిటీ కూడా చాలా బాగుంటాయండి, మరీ అంత చీప్గా ఏముండవు. రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినా చాలా బాగుంటాయి.
అండ్ ఇక్కడ ఇంక ఇయర్ రింగ్స్ చూస్తున్నాను, కొత్త మోడల్స్ ఏమన్నా వచ్చాయేమో అని. నేను వచ్చిన ప్రతిసారి ఇయర్ రింగ్స్ మాత్రం కంపల్సరీ తీసుకుంటాను. ఈ పైన రో అంతా 30 రూపీస్ ఆర్ 20 రూపీస్ అంట. ఇంకా కింద చిన్నవి ఉన్నాయి కదా, అవి వచ్చేసి 10 రూపీస్. స్టడ్స్ ఆ టైప్లో అయితే ఈచ్ వన్ 10 రూపీస్ అంట. కలెక్షన్ అయితే చాలా బాగుంది, కొత్త మోడల్స్ కూడా ఉన్నాయి. నా న్యూ ఇయర్ వీడియోలో నేను పెట్టుకున్నాను కదా, ఆ ఇయర్ రింగ్స్ ఇక్కడే తీసుకున్నాను. అవి వచ్చేసి నాకు 30 రూపీస్ పడినవి, చాలా బాగున్నాయి పెట్టుకుంటే. అండ్ ఇక్కడ వచ్చేసి హెడ్ బ్యాండ్స్ చూస్తున్నాను, కొత్తగా ట్రై చేద్దామని. ఇవి నాకు అసలు అలవాటు లేదు, సో ఏందో చూడ్డానికి చాలా బాగున్నాయి కదా, ఒకసారి ట్రై చేద్దామని చూస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి ఈచ్ వన్ 30 రూపీస్ అంట, చాలా బాగున్నాయండి. సో ఇదే అండి నేను టైంపాస్ కోసం చేసిన షాపింగ్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.